గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ గారు ప్రధానంగా మీరు ప్రజల్లో చాలా కొద్ది నెలల నుంచి తిరుగుతున్నారు. కూటమితో అనేక సమావేశాలు జరుగుతున్నాయి. ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్తున్నారు. ప్రధానంగా ఏమని రెస్పాన్స్ వస్తుంది సార్? ఎలా ఉంది అసలు? కూటమి ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం అండి. ఇది నిరుద్యోగులది, ఉపాధ్యాయులది, ఉద్యోగులది, అలాగే కర్షకులది, కార్మికుల ప్రభుత్వం. ఇది చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైన నాయకుడు. ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఇది 4వసారి ముఖ్యమంత్రి అవటం. ఆయనకు తోడు ఎంతో ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్ర సహకారంతో నరేంద్ర మోడీ గారు, వీళ్ళ ముగ్గురితో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది ఈ రాష్ట్రంలో. గత 7 నెలల నుంచి మనం చూసుకున్నట్లయితే గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయిన పరిశ్రమలన్నీ కూడా మళ్ళీ ఈ నాయకుల నమ్మకం మీద మళ్ళీ వెనక్కి వస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు. ఇక్కడ నిరుద్యోగ యువతకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది కూటమి ప్రభుత్వం మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ 6 లక్షల కోట్ల రూపాయలతో ఆల్రెడీ అభివృద్ధి ఈరోజు పరిశ్రమలు ఈ రాష్ట్రంలో మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమం చేయాలంటే అభివృద్ధి జరగాలి. అది మా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజను మీ అందరికీ తెలుసు. సంపద సృష్టించాలి, పేద ప్రజలకు పంచాలన్న నిదానంతో అదే ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మనం చూసుకున్నట్లయితే 1వ తారీఖునే పెన్షన్, ఏదైతే మన ఓల్డేజ్ పెన్షన్స్ అయ్యిస్తున్నామో ప్రతి నెల 1వ తారీఖు 4,000 రూపాయలు ఇవ్వటం, ఇది అద్భుతమైన స్కీమ్. అదేవిధంగా ఉపాధ్యాయులు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో గతంలో ఏ తారీఖున వస్తుందో జీతం అన్నది కూడా నమ్మకం లేదు. ఈరోజు 1వ తారీఖు జీతం ఆల్రెడీ ఈరోజు కూడా జీతాలు అందరి అకౌంట్లో పట్టడం జరిగింది.